హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ఈరోజు నేను మీకు చెప్పబోయే హెల్త్ టిప్ ఏంటో తెలుసా? నడక గురించి. ఊరికి ఇంట్లో కూర్చొని ఉంటే ఏం లాభం చెప్పండి? రోజు పొద్దునో సాయంత్రము ఒక అరగంట అలా నడిచి చూడండి. ఎన్ని ఆరోగ్యాలో తెలుసా? బోలెడన్ని హెల్త్ పాయింట్స్ మీకు మీ చేరువలో ఉంటాయి. అవి ఏంటో, అసలు నడవడం వల్ల వచ్చే లాభాలు ఏంటో, ఎన్ని రోగాల్ని మన దరికి రాకుండా మనం చూసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన అందరికీ తెలిసిన విషయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు. కొవ్వు శాతం అస్సలు పెరగదు. మధుమేహం, బీపీ లాంటివి మన దరికి రావు. కీళ్ల నొప్పులు రావు. ఆందోళన, ఒత్తిడికి లోనవడం జరగవు. మానసిక ఒత్తిడి ఉండదండి. నిజం. ఈ మధ్యకాలంలో బాగా వినపడుతున్న మాట డిప్రెషన్. నడవడం వల్ల డిప్రెషన్కు లోనయ్యే ఛాన్సే లేదు. ఇక ఈ కరోనా పీరియడ్లో బాగా మనం వింటున్న ఇంకో మాట విటమిన్ డి లోపం. రోజు ఒక అరగంట నడవడం వలన విటమిన్ డి లోపం అనేది మన దరికి చేరదట. నడక వ్యాయామం మాత్రమే కాదు, ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ కూడా. నిజం. ఇది ఒక మెడిసిన్లా చూడటం వలన మన దరికి జబ్బులు రావు. ఇక హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం సుదూరంగా ఉంటుంది. ఇక ముఖ్యమైన ఇంకో విషయం ఏమిటంటే, గుండె నొప్పి అస్సలు దరి చేరదట. చాలా వరకు గుండె నొప్పి రాకుండా ఉండాలి అంటే రోజు అరగంట నుంచి 45 నిమిషాల పాటు నడవాలట. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, బ్రెయిన్ ట్యూమర్ లాంటివి కూడా రావట. బ్రెయిన్ అటాక్లు రాకుండా ఉండాలి అంటే కూడా వాకింగ్ మస్ట్ అంటున్నారు డాక్టర్లు. చూసారా నడవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో? మీరు రోజుకి కనీసం అరగంట నుంచి 45 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోండి. బోలెడన్ని జబ్బుల నుంచి మనం దూరం కావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నడవడం వలన వయసు కూడా పైబడిన వారికి వయసు కనిపించదటండి. చూసారా ఎన్ని లాభాలున్నాయో? మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.